నాకైతే ఇంకా పెళ్లి కాలేదు, నేను అదృష్టవంతుడిని, పెళ్ళని టార్చర్ లేదు. పెళ్ళైన మగవాళ్ళకి నేను ఒక ముచ్చట చెప్తున్నా. అనిల్ రావుపూడి కూడా అదే చెప్పిండు. ఆయన ఆయన సినిమా ద్వారా చెప్పింది, నేను మాటల ద్వారా చెప్తున్నా. పెళ్ళైన అబ్బాయిలు ఎవరైనా మీరు వేలు లక్షలు పెట్టేసి గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగే బదులు మీ భార్య పిల్లలు తీసుకొని సండే వచ్చిందంటే సినిమాలకు షికార్లకు తిరగండి. పెళ్ళాన్ని కోపం వచ్చినప్పుడు బయటికి వెళ్ళండి, ఎదురు మాట్లాడకుండా. నీది తప్పైనా ఆమె తప్పైనా కానీ సైలెంట్గా ఉండేసి పండగ వచ్చిందంటే నువ్వు ఎట్లాగా దేవుడికి మొక్కుతావు కదా, దేవతకు మొక్కుతావు కదా, ఇంట్లో ఉన్న పెళ్ళమే నీ దేవత. ఒక్కసారి ఆమెకు మొక్కినామంటే మన జీవితాంతం ప్రశాంతంగా ఉంటాం అనేది చూపించిండు అనిల్ రావుపూడి. అది 100కు 100% నిజమన్నా. నిజంగా చెప్పాలంటే కన్న తల్లి కంటే ఒక దేవత అయినా పెళ్ళమే, తల్లి అయినా అక్క అయినా చెల్లైనా అన్ని పెళ్ళమే చూసుకుంటుంది అన్న. ఆమె కోపం వచ్చినప్పుడు కంపల్సరీ కొంచెం భరాయించాలనేది చూపించాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అనిల్ రావుపూడి కూడా అందంగా ఉన్నాడు. అనిల్ రావుపూడికి నేను ఒకటి చెప్తున్నా, అనిల్ రావుపూడి గారు, నేనైతే సినిమా హీరోగా ట్రై చేస్తున్నా. నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి నిర్ణయించుకోండి. లేకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న. రాజమౌళి వచ్చినా ఇట్టే, అనిల్ రావుపూడి వచ్చినా ఇట్టే. సూపర్ హిట్ కొట్టిండు. బాగుందన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా, చాలా సంతోషంగా ఉన్నా. ఇంట్లో అందరూ మొగడు పిల్లలు వచ్చారన్న సినిమాకి. 7 గంటల సినిమా అయినా కానీ వాళ్ళ పనులు పెట్టుకొని మొగడు పిల్లలు వచ్చారు. పక్కన కూర్చుండ్రు. మొగడు పిల్లం కొట్లాడినట్టే నవ్వుకుంటుర్రు, కొట్లాడుకుంటారు ఇద్దరు సీట్లల్లో. మొగడు పక్కన పిల్లం పక్కన మొగడు ఉండి వాళ్ళైతే ఫుల్ వాళ్ళు కొట్టుకుంటుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. మంచి కనెక్ట్ అయ్యారు మొగడు పిల్లలు.